నమస్కారం. మీ షణ్ముఖ్. మన ముందర మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక విధ్వంసం గురించి తెలుసుకుందాము. అదేవిధంగా ఒకప్పుడు దేశానికే ఆర్థిక క్రమశిక్షణ నేర్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి చూసి దేశమే విస్తుపోతోంది. దీన్ని ఎలా చూస్తారో, ఎలా మాట్లాడుకోవాలో మనం మధుసూదన్ రెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక విధ్వంసం గురించి మీరు ఎలా అభివర్ణిస్తారు? షణ్ముఖు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో చాలామంది ముఖ్యమంత్రులు పరిపాలించినారు. కానీ ఇప్పుడు ఉండేటటువంటి ముఖ్యమంత్రి ఆర్థిక మినిస్టరు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడు. ఆర్థిక మినిస్టర్దే బాధ్యత. అంటే రాష్ట్ర క్యాబినెట్ అంటే సర్వాధికారి ముఖ్యమంత్రి కానే కాదు. ఏదైనా ఒక రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రులు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటారనమాట. ముఖ్యమంత్రి కూడా మంత్రివర్గంలో ఒక మంత్రే. ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మిగతా మంత్రులందరూ కూడా ఆ యొక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా. కానీ ముఖ్యమంత్రికి ఏంటంటే తనకు నచ్చిన వ్యక్తుల్ని మంత్రులుగా పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. రాయలసీమకు చెందినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మినిస్టర్గా ఉన్నాడు. సరే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేమితనానికి ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చేసేటటువంటి అప్పులకి మాకు సంబంధం లేదని ప్రజలందరూ మౌనంగా ఉంటే, సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిటిజన్, ప్రతి పౌరుడు ట్యాక్స్ కడుతుంటాడు. ఏదో ఒక రూపంలో ట్యాక్స్ పే చేస్తుంటున్నాడు. నేను కట్టడం లేదు అనుకుంటుంటారు ప్రతి ఒక్కరు. నాకు జగనన్న డబ్బులు ఇస్తున్నాడో, బటన్ నొక్కుతుండో అనుకుంటారు. కానీ మీకు తెలియకుండానే మన ఇంటికి అప్పులు ఉన్నాయనుకో షణ్ముఖు, సపోజు మన ఎడ్యుకేషను లేక చదువుకునే పిల్లలకి తల్లిదండ్రులు అప్పులు చేస్తారు. ఒక సామాన్యుడి పరిభాషలో చెప్తున్నాను నేను నీకు. తర్వాత వ్యవసాయ రంగానికి అప్పులు చేస్తారు. ఆ అప్పు ఎవరు తీర్చాలా? కష్టమైన నష్టమైన ఎవరు తీర్చాలా? ప్రకృతి విపత్తులు వచ్చి గాలివాన పోయిందంటే అప్పు పోద్దా? పోదు కదా. కాబట్టి అప్పు అనేది కొంపకెప్పుడు నిప్పే. అప్పు కొంపకెప్పుడు నిప్పే. కాబట్టి మనకి అప్పు లేకుండా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే, సరే అప్పులు చేయవచ్చు ఒక పరిధి వరకు. మనకి కొద్దిగా ఒక 5 ఎకరాల భూమి ఉందనుకో, ఒక భూమి విలువ ఎకరా 5 లక్షలు ఉందనుకుందాం. ఒక 5 ఎకరాల భూమి ఉంది. బిడ్డ పెళ్లి కోసమో, బిడ్డల చదువు కోసమో, దేనికో దానికి వ్యవసాయం కోసం ఒక 5 లక్షలు అప్పు చేసామనుకో, ప్రకృతి కరుణించి పంట బాగా పండిందంటే ఆ 5 లక్షల అప్పు కూడా తీర్చుకుంటాం మనం. అసలు మన పెద్దోళ్ళు చెప్తుంటారు మన ఇళ్లలో, అప్పు దేనికి చేయాలా? అప్పు ఫిక్స్డ్ క్యాపిటల్. అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏంటంటే, ఒక భూమి కొనేటప్పుడు అప్పు చేయొచ్చు, ఒక ఇల్లు కట్టేటప్పుడు అప్పు చేయొచ్చు, ఒక బిడ్డకి పెళ్లి చేసేటప్పుడు అప్పు చేయొచ్చు, ఒక బంగారం కొనేటప్పుడు అప్పులు చేయొచ్చు. పంచడం కోసం, డబ్బులు పంచడం కోసం ఎవరైనా అప్పులు చేస్తారా షణ్ముఖ్? పంచడం కోసం ఎవరైనా అప్పులు చేస్తారా? అది అంటే ఆర్థిక క్రమశిక్షణ అంటే ఏంటంటే, రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని జీతాలు, ప్రభుత్వ జీతాలు ఇవన్నీ పోగా మిగిలినవి అభివృద్ధికి, రోడ్లు, ప్రజా రవాణా వ్యవస్థని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి వాటికి పోగా, అభివృద్ధికి పోగా మిగిలింటే సంక్షేమ పథకాలకు పెట్టేది పద్ధతి అన్నమాట. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమైందంటే షణ్ముఖు, దాదాపుగా ఈరోజు 11.28 లక్షల కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద. 11.28 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇంకా చూసుకోండి, ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? 5 కోట్లు ఉంటుంది. 5 కోట్లు ఆంధ్రప్రదేశ్ జనాభా ఉంటే 5 కోట్లు అంటే మనకి దేంతో డివిజన్ చేస్తే మనకి పైకి వస్తుంది? చూడండి, ఒకసారి ఆలోచించుకోండి. 5ని 20 × 5 కొడితే ఎంత అయింది? 1 లక్ష కోట్లు అవుద్ది. అట్లా మనకి 11.28 లక్షల కోట్లు అంటే 5 5లు ఎంత? 25. అంటే కడుపులో పుట్టి గర్భిణీ స్త్రీలో ఇప్పుడు
పుట్టిన బిడ్డలు, గర్భిణీ స్త్రీలో ఉన్న బిడ్డలు, ఈ మళ్ళీ ఎవరైనా గర్భిణీ స్త్రీలు అనుకో ఆ బిడ్డలకు కూడా ఆంధ్రప్రదేశ్లో పుడితే వాళ్ళని ఎత్తిన కూడా అప్పు ఉన్నాయి. అయితే ఈ అప్పు అంతా ఎలా తీర్చాలి? మీ దగ్గర ఏముంది ఆర్థిక ప్రణాళిక? కనీసం ప్రతిపక్ష పార్టీ నాయకులు అడుగుతుంటే సమాధానం చెప్పటంలే, ప్రజాసంఘ నాయకులు అడుగుతుంటే సమాధానం లేదు. కాబట్టి ఇటువంటి క్యాబినెట్ మంత్రులందరినీ ఏం చేయాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలే నిర్ణయించుకోవాలా. ఒకసారి ఓటేసిన పాపానికి నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయొచ్చా? రాజ్యాంగం ఒప్పుకుంటుందా అంటే కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. అయితే ఏం జరుగుతుంది? భవిష్యత్తులో ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలా? ఈ ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులన్నీ? ప్రభుత్వం మారితే కానీ ఆ చంద్రగుప్తుడి చిట్ట లెక్కల పొద్దులు బయటికి రావు షణ్ముఖ్. కాబట్టి ఆ లెక్కలన్నీ బయటికి తీయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మార్చితే తప్ప స్వచ్ఛమైన లెక్కలు తెలంగాణలో ఏ విధంగా అయితే మార్పు జరిగి లెక్కలు బయటకు వస్తున్నాయో, ఈ అవినీతి జాడ్యం ఏదైతే బయటకు వస్తుందో ఇవన్నీ కూడా బయటికి పెట్టాలా. ప్రభుత్వాన్ని యువత, తెలివిగల్ల యువత, తెలుగు యువత అంటారు. తెలుగు యువత అంటే తెలుగు మాట్లాడేటటువంటి ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరూ చదువుకున్న, బీటెక్ చదువుకున్న, గ్రాడ్యుయేట్ చదువుకుంటున్న, పీజీ చదువుకున్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకొని వచ్చే ఎలక్షన్లో నిర్ణయం తీసుకుంటే ఈ దొంగల్ని ఎవరిని వదలకూడదు. ఈసారి మారితే ప్రభుత్వం వస్తే ప్రజల ఆస్తి కొట్టేసిన ఏ దొంగని వదలవద్దు అనేది నా యొక్క విజ్ఞప్తి. అయితే రకరకాల శ్రేణుల్లో అప్పులు చేస్తున్నాడు షణ్ముఖ్. వీటన్నిటికీ ఎవడు సమాధానం చెప్పాలా? ఆంధ్రప్రదేశ్లో ఆడిటర్లు ఉంటారు షణ్ముఖ్. ఆడిటర్లు వీళ్ళందరికీ భారత ప్రభుత్వము ఒక సర్టిఫైడ్ కాపీ ఇచ్చింది. ఈ ఎదవలు ఎందుకు మాట్లాడటం లేదు? ఈ ఆడిటర్లు అందరూ ఈ అప్పులు తెచ్చిని ప్రతి ఆడిటర్కి తెలుసు కదా. ఒక అపర మేధావి ఉంటాడు హైదరాబాదులో. ఒకప్పుడు వాళ్ళ అన్న కూడా ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అని, మన పల్నాడు పులిబిడ్డ అనమాట. ఆయన ఆడిటర్ సిఏ నాగార్జున రెడ్డి రోజు డిబేట్లోకి వస్తాడు. ఆయన చెప్పాలి కదా, పెద్ద ఆయన ఆడిటర్ కదా. ఇప్పుడు నువ్వంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నావు, నేను ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదువుకున్నా, సోషియో పొలిటికల్ ఎకనామిక్స్ చదువుకున్నా. ఇప్పుడు లెక్కలు చెప్పాల్సి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ పొద్దున లేస్తే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, తర్వాత సుజనా చౌదరిని, ఇంకో పేరు తీసుకుంటాడు అబ్బా ఆయన పెద్ద ఆయన సీఎం రమేష్. ఏళ్ళని ఆర్థిక ఉగ్రవాదులుగా చూపిస్తున్నాడు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, వాటి కథ కమిషన్ ఏంది, అవన్నీ సిఏ నాగార్జున రెడ్డి గారు చెప్తే వినాలని కూడా ఉంది నాకు. ఆయన ఏందో అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. వయసు మీద పడిందా, ఏమన్నా మైండ్ మందగిచ్చిందా అనుకుంటుంటే ఆయన రెడ్డి గారే కదా. ఇప్పుడు మేము రెడ్డి కొంపల్లోనూ బుచ్చిను, ఆయన మా కొంపల్లో బుచ్చినోడే. చెప్పాలి కదా ఆయనైనా. నేను అద్వానికి సలహా ఇచ్చినా, నేను భారతదేశ ఆర్థిక స్థితిని నేను మార్చగలను అంటే చెప్పండి అంటుంటాడు ఆయన సిఏ నాగార్జున రెడ్డి గారు. ఇప్పుడు చెప్పయ్యా నాగార్జున రెడ్డి, ఈ 11.28 లక్షల కోట్ల లెక్క చెప్పమని నేను అడగతుండా. చెప్పరాదా జరా? ఇప్పుడు మీ సాక్షి మీడియాలో, మీ సుమన్ టీవీలో, నువ్వు రోజు పోయే ఏహా టీవీలో వాటిల్లోని లెక్కలు చెప్పు అంటే వీళ్ళందరూ కూడా ఒక ముసుగేసుకొని, మేధావి తనమనే ముసుగేసుకొని, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తప్పులేదు షణ్ముఖ్, నిజాలు మాట్లాడుకోవాలి. మీలాంటి యువతకు తెలియాలి ఎన్ని నా బాధ. ఇది 35,000 కోట్లు అప్పు చేసిండు చంద్రబాబు నాయుడు. అంటే ఎఫ్ఆర్బిఎం చట్టం కేంద్రంలో నీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడానికి లేదు. దాంట్లో 3.5% ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక నిధికి జీడిపిని బట్టి 3.5% ఇచ్చాడు. దానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 35,000 కోట్లు అప్పు చేసిండు. 5 సంవత్సరాలకి ఎంత చేసిండు చంద్రబాబు నాయుడు గారు? నీకు 5 3 18, 5 5 25 అంటే 2,05,000 కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేసిండు. గతంలో ఎంత అప్పు ఉంది? విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నది. మనకు అప్పుగా వచ్చింది 1,64,000 కోట్లు మళ్ళీ మనకి అప్పు వచ్చింది. పాత అప్పు, చంద్రబాబు నాయుడు చేసిన అప్పు, ఈ రెండు కలిపి షణ్ముఖ్
3,64,000 కోట్లు మాత్రమే అప్పు ఉన్నది ఆంధ్రప్రదేశ్కి. అంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల ముఖ్యమంత్రులందరూ కలిసి చేసిన అప్పు ఎంతకు వచ్చింది? 3,64,000 కోట్లు. ఎస్, అంటే 77 ఏళ్ళు స్వతంత్రం వచ్చినటువంటి భారతదేశానికి. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలా? అక్కడి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడికి వెళ్ళింది ఆ అప్పు? 11.28 లక్షల కోట్లకి అప్పు పోయింది. ఈ అప్పు ఎవడ కట్టాలా అంటే, నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రజల మీద ట్యాక్సులు మోపి ట్రూఅప్ ఛార్జీలు అని చెప్పి ఎలక్ట్రికల్ ఛార్జీలు బాదుడే బాదుడు, చిన్న బాదుడు మాత్రంలా ఆర్టీసీ ఛార్జీల మీద బాదుడే బాదుడు, ఎలక్ట్రికల్ ఛార్జీల మీద బాదుడే బాదు, నిత్యావసర సరుకుల మీద బాదుడే బాదుడు, పెట్రోలు డీజిల్ మీద బాదుడే బాదుడు. ఈ విధంగా బాదుకుంటూ పోయి మీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసిండ్రు. ఇప్పుడు దాన్ని ఎవరు సరిదిద్దాలా? విఘ్నులైనటువంటి మీలాంటి యువత ముందుకొచ్చి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి యువత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చించాల. ప్రతి గ్రామంలో రచ్చబండను మొదలుకొని అసెంబ్లీలో దాకా చర్చించాల. ఈ చర్చలకు అవకాశం లేకుండా పోయింది లక్ష్మణ్. ఒక్కొక్కడు భయపడిపోతుండో, జగన్మోహన్ రెడ్డిని దృష్టి గజ ఉనిగిపోతుండే ఒక్కొక్కడు. ఇలా ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? షణ్ముఖ్ చెప్పు, ఒక గ్రాడ్యుయేట్, టెక్నికల్ గ్రాడ్యుయేట్గా. తెలియని పరిస్థితి, చెప్పినా కూడా ఏం చేస్తారన్న భయం. పాత 13 జిల్లాలకి 13 యూనివర్సిటీలు బడి సచ్చినాయి మనకి. ఇప్పుడు మీ అనంతపురం జిల్లాలో చూసుకున్నాం అనుకో, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉందా? కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీ ఉందా? కడపలో యోగి వేమన యూనివర్సిటీ ఉందా? మనకి తిరుపతి పట్టణానికి వచ్చేసరికి పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉందా? శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ బడిసి వచ్చిందా? మా సింహపూరి సీమకు వచ్చేళ్ళకి సింహపూరి యూనివర్సిటీ ఉందా? తర్వాత ప్రకాశం జిల్లాలకు వచ్చేళ్ళకి ఒక యూనివర్సిటీ ఉందా? తర్వాత రాజధాని మన జగన్మోహన్ రెడ్డి ఉండేటటువంటి ఇంటికి కోతబేట దూరంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉందా? ఈ విధంగా చెప్పుకుంటా పోతే శ్రీకాకుళంలో కూడా ఉంది యూనివర్సిటీ, రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉందా? విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉందా? ఈ యూనివర్సిటీలన్నింటిలో ఎకనామిక్స్ చెప్పే ప్రొఫెసర్స్ లేరా? ఏమి వాళ్ళు ఉద్యోగం ఏమన్నా తెస్తారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎవరికి రా బాయ్? ఇప్పుడు నువ్వు ట్యాక్స్ పేయరు కదా. ఈ ఎకనామిక్స్లో ప్రొఫెసర్సు, ఎకనామిక్ లెక్చరర్సు లక్షల దేశాలు తీసుకునే వాళ్ళందరూ ఎందుకు మాట్లాడరు అని నేను అంటుండా. ఆడిటర్లు ఎంతమంది ఉంటారా? శ్రీకాకుళం మొదలు పెట్టుకొని హిందూపురం దాకా, మనకి చిత్తూరు నుంచి కర్నూలు దాకా ఎంతమంది ఆడిటర్లు ఉంటారా? వీళ్ళకేమన్నా గొంతులు పడిపోయినాయా? ఏంటి మాలాంటి వాడమే మాట్లాడాలా? మాలాంటి వాడు మాట్లాడితే కేసుల మీద కేసులు పెట్టుకోమను. ఏమవుద్ది కేసు పెట్టుకుంటా? మనమేమైనా మర్డర్లు చేసినావా? మేమేమన్నా మానభంగాలు చేసినావా? కేసులు పెట్టుకుంటే ఏమవుద్ది? మాట్లాడకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడకపోతే జాతికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ స్టూడెంట్స్తో మొదలు పెట్టుకుంటే, వ్యాపారవేత్తలతో మొదలు పెట్టుకుంటే, ఎకనామిక్స్ లెక్చరర్సు, ఎకనామిక్స్ ప్రొఫెసర్సు, ఆడిటర్లు వీళ్ళందరూ మాట్లాడాలి. లక్ష్మణ్ మాట్లాడకుండా పోతే షణ్ముఖ్ ఏం చేయమంటాం? మాలాంటి వాళ్ళం ఎవరైతే ఈ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అప్పులపై కేంద్ర ప్రభుత్వం మరి చూసి చూడనట్లు వ్యవహరిస్తుందా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం నాశనాన్ని కేంద్ర ప్రభుత్వమే కోరుకుంటుందా? ఏ విధంగా చూస్తారు దీన్ని? ఓహో, కేంద్ర ప్రభుత్వం భాగవతం కూడా చెప్తా ఇನ್ನು షణ్ముఖ్. ఈయనేమంటుండంటే నేనే చేసిన అప్పులు, మోడీ చేయలేదా అప్పులు, అవి అవపట్టం లేదా మీకు అంటుండ. ఆయన ఎంత చేసిండో తెలుసా? 155 లక్షల కోట్ల అప్పు ఉంది కేంద్ర ప్రభుత్వం మీద. ఇలా ఎంత ఉందనుకుంటున్నావు? గతంలో దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రులందరూ ఎంత చేశారో వాళ్ళకి డబల్ చేసి పెట్టిన మోడీ. మా పెద్దన్న అంత చేయంగాలేదు, నేను చేస్తే తప్పేంది? నన్నే అంటారు ఎందుకు, మోడీని ఎందుకు అంటారు నేను అంటుండవు. గంతకు తగ్గ బొంత అంటారు. అది ఏదో మీ భాష, అది మీ సామెతలు నాకు తెలియదు, నాకు అంత సామెతలు పెద్దగా తెలియవు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా భారతదేశాన్ని ఆయన తాకట్లో భారతదేశం అని మీ అనంతపురం జిల్లా వాసి ఎవరు తరిమిళ్ళ నాగిరెడ్డి గారు ఆయన రాశాడు పుస్తకం, తెలుసా? చదువుకో ఎప్పుడన్నా పుస్తకాన్ని. తాకట్లో భారతదేశం. వీళ్ళు ఇక్కడ చెప్పరా అంటే ఏమంటారు? అమెరికా అప్పు చేయలేదా, లండన్ అప్పు చేయలేదా,
ప్రపంచమే అప్పుల్లో ఉంది, మేము చేస్తే తప్పు ఏంది? సరే అప్పు చేయటం తప్పు లేదు, ఎక్కడ పెట్టినరా డబ్బులు అంటే సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు తెచ్చిన అప్పులకి లెక్క చూపించాలి కదా. నేను చేశా, నా ఇష్టం, ప్రజలు మీరు కట్టండి, మేము దిగిపోతాం, 5 ఏళ్ల కంటే వదిలిపెడతామా? ఈ మంత్రులు, ఇప్పుడున్న క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఒక్కరిని కూడా వదలకూడదు. రేపు రాబోయే ముఖ్యమంత్రి ఈ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరినీ ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా మొత్తాన్ని లాక్కు రావాలా, కోర్టులో దోషులుగా నిలబెట్టాలా, ప్రజాకోర్టులో ఓడించాలా. ఫస్ట్ ఏం చేయాలా? ఈ లెక్కలన్నీ తెలియాలంటే ప్రజాక్షేత్రంలో ఓడించాలా. తర్వాత వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేపియాలా, కంప్యూటర్లు అంటే ఆడిటర్ల తర్వాత అకౌంట్లన్నీ ఆడిటింగ్ చేయించాలా, ఎవరెవరు ఏ మినిస్టర్లో ఎవడెవడు సంతకాలు పెట్టిండో ఐఏఎస్ ఆఫీసర్లు ఈ మినిస్టర్లందరినీ ఒక్కొక్కరిని పబ్లిక్గా లైవ్ టెలికాస్ట్ పెట్టి 5 కోట్ల మందికి నీ కథ ఏందో చెప్పు, నాది అయిపోయింది కదా, నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినాను కదా, నేను మినిస్టర్గా లేను కదా, నేను వెళ్ళిపోతాను, దేశం వదిలిపెట్టిపోతానంటే వదిలిపెట్టే పనేది లేదు. ఈసారి ప్రజా సంగ్రామంలో, ప్రజాస్వామ్యంలో ఈసారి ఈ మంత్రులందరూ దోషులుగా మిగులుతారు. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా రాబోతుంది. ఆ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇలా జరిగిన అవినీతి మీద, ఈ డబ్బులు దోపిడీ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా శిక్షించాలనేది నా భావన షణ్ముఖు. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇద్దరూ కలిసి ఎలా అంటే దొందు అనే విధంగా తయారు చేస్తున్నారు. ఆర్థిక ఉగ్రవాదానికి తెరలేపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి అప్పుల భారం మోపుతున్నారు అని మీరు అంటున్నారు. ఈరోజు మనము మధుసూదన్ రెడ్డి గారి ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఏమో అమ్మో ఆంధ్ర అంటుంది, ఆంధ్ర ప్రజలేమో అయ్యారే ఆంధ్ర అంటున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిండా ముంచుతున్నారని మనకు మధుసూదన్ రెడ్డి గారు ప్రజలకు బాగా వివరించారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.